నమస్కారం. వేల సంవత్సరాల క్రితం నాటి సంపద, సృష్టి రహస్యాలు, నేటి ఆధునిక కాలంలో మన ఆర్థిక పరిస్థితిని ఎలా మార్చేస్తాయో ఈనాటి విశ్లేషణలో చూద్దాం. ఈ సింపుల్ అండ్ పవర్ఫుల్ నియమాలు పాటిస్తే చాలు, ఎవరైనా సరే తమ ఆర్థిక భవిష్యత్తును పూర్తిగా మార్చేసుకోవచ్చు. ఈ ప్రయాణంలో మనం ముఖ్యంగా 6 కీలకమైన అంశాలను కవర్ చేయబోతున్నాం. ప్రాచీన బాబిలాన్ సంపద దగ్గర నుండి మొదలుపెట్టి ఎవరికి వారు ముందుగా ఎలా చెల్లించుకోవాలి, ఖర్చులను ఎలా కంట్రోల్ చేయాలి, పెట్టుబడులు ఎలా పెట్టాలి అనే మొత్తం 7 సంపద నియమాలను చాలా సులభంగా అర్థం చేసుకుందాం. మొదటి అంశం: ప్రాచీన బాబిలోన్ సంపద. ప్రాచీన కాలంలో అత్యంత సంపన్న నగరాల గురించి మాట్లాడితే ముందుగా వినిపించే పేరు బాబిలోన్. అసలు ఈ నగరానికి అంత డబ్బు ఎక్కడ్నుంచొచ్చిందనేది చాలా ఆసక్తికరమైన విషయం. నిజం చెప్పాలంటే వాళ్ల భౌగోళిక పరిస్థితి చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఎటు చూసినా కేవలం ఇసుకతో నిండిన, వనరులు లేని పొడి ఎడారి. అక్కడ సహజమైన అడవులు లేవు, ఘనులు లేవు. కాని ఊహించని విధంగా అదే ప్రాంతం ప్రాచీన ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరంగా మారింది. ఇది భౌగోళికంగా వచ్చిన అదృష్టం ఏమాత్రం కాదు. దీని వెనుకున్న అసలు సీక్రెట్ వాళ్ల అద్భుతమైన ఇంజనీరింగ్. యూఫ్రెట్స్ నది నుంచి నీటిని మళ్లించారు, భారీ కాలువలు తవ్వారు, పెద్ద ఆనకట్టలు కట్టారు, ఆ పనికిరాని ఎడారిని పచ్చని భూములుగా మార్చేశారు. అంటే సంపద అనేది ప్రకృతి ఉచితంగా ఇచ్చేది కాదని, మన చేతులతోనే మనమొక సిస్టంలా క్రియేట్ చేసుకోవాలని వాళ్లు అప్పుడే ప్రపంచానికి ప్రూవ్ చేశారు. సరే, ఇక అసలు మాస్టర్ క్లాస్లోకి వెళ్దాం. రూల్ నంబర్ 1: ఎవరికి వారు ముందుగా చెల్లించుకోవడం. నెల తిరిగేసరికి జీతం మొత్తం ఖర్చయిపోతోందని బాధపడే వాళ్లందరికీ ఇది పర్ఫెక్ట్ సొల్యూషన్. దీన్ని ఆచరణలో పెట్టడం చాలా సింపుల్ అండి. ముందుగా జీతం రాగానే వేరే ఏ బిల్లులు, ఖర్చుల గురించి ఆలోచించకముందే ఖచ్చితంగా అందులోంచి 10% పొదుపు కోసం పక్కన పెట్టేయాలి. ఆ మొత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు. ఆ తర్వాత మిగిలిన 90%తోనే ఇల్లు గడపడం అలవాటు చేసుకోవాలి. వేరే వాళ్లకి బిల్లులు కట్టే ముందు మనకోసం మనం ముందుగా పే చేసుకోవడమే ఈ రూలుద్దేశం. ఎందుకు ఈ 10% ఖచ్చితంగా పక్కన పెట్టాలి? ఎందుకంటే ఇది కేవలం ఒక నెంబర్ కాదు, మనలో వచ్చే ఒక బలమైన మార్పు. ఎప్పుడైతే ఆ 10% మన ఫ్యూచర్ కోసం దాస్తామో అప్పుడే మనం కేవలం ఖర్చు పెట్టే స్థాయి నుంచి సంపద సృష్టించే స్థాయికి మారతాం. అది చిన్న మొత్తమైనా సరే ఈ అలవాటే సంపద సృష్టికి ఫౌండేషన్. ఇక రూల్ నంబర్ 2: రోజువారీ ఖర్చులను నియంత్రించడం. ఇప్పుడు చాలామందికొచ్చే సహజమైన డౌట్ ఏంటంటే, అసలు వస్తున్న జీతమే సరిపోవట్లేదు కదా, మరి ఆ 10% ఎలా ఆదా చేయాలి? ఆ 10%ని కాపాడుకోవడానికి ఈ 3 మార్గాలు అద్భుతంగా పనిచేస్తాయి. మొదటిది, మన అవసరాలేంటి, మన కోరికలేంటి అనేది ఖచ్చితంగా విడదీసి చూడాలి. కోరికలకు ఎప్పుడూ హద్దులుండవు కదా. రెండోది, ఆ నిజమైన అవసరాలకు మాత్రమే మిగిలిన 90%తో బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. మూడోది, మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి పూర్తి వాల్యూ వస్తోందా లేదా అని బేరీజు వేసుకోవాలి. ఈ 3 పాటిస్తే అనవసరపు ఖర్చులకు ఆటోమేటిక్గా బ్రేక్ పడుతుంది. నెక్స్ట్ రూల్ నంబర్ 3: సంపద వృక్షాన్ని నాటడం. కేవలం డబ్బు దాచిపెడితే ఎవ్వరూ కోటీశ్వర్లు కాలేరు. ఆ దాచిన డబ్బును పనిలో పెట్టడమే అసలైన గేమ్ చేంజర్. ఈ మాటలు వినండి. సంపద సృష్టి అనేది అచ్చం ఒక చెట్టును పెంచడం లాంటిదే. ఒక మహావృక్షం కేవలం ఒక చిన్న విత్తనం నుంచే పుడుతుంది కదా. అలాగే మనం ఆదా చేసే మొట్టమొదటి నాణెమే మన సంపద వృక్షానికి విత్తనం. దాన్ని ఎంత త్వరగా నాటితే అది అంత త్వరగా పెరిగి మనకు ఆర్థిక భద్రత అనే నీడనిస్తుంది. దాన్ని వాయిదా వేస్తే ఆ చెట్టు ఎదగడం కూడా ఆలస్యమవుతుంది. దీన్నే మోడర్న్ టర్మ్స్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ లేదా చక్రవడ్డీ అంటాం. మనం దాచిన అసలు కొంత ఆదాయాన్ని ఇస్తుంది. ఆ తర్వాత ఆ వచ్చిన ఆదాయం కూడా అసలుతో చేరి మళ్లీ మరింత ఆదాయాన్ని సృష్టిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే, మనకోసం పగలు రాత్రి కష్టపడే ఒక సైన్యాన్ని తయారుచేసుకున్నట్టే. ప్రతి రూపాయి నిరంతరం పనిచేసి మనకు ఎప్పటికీ తరగని ఒక ఆదాయ ప్రవాహాన్ని సృష్టిస్తుంది. ఇక రూల్ నంబర్ 4: నమ్మకమైన నిపుణులను ఎంచుకోవడం. డబ్బును పెంచడం ఎంత ముఖ్యమో దాన్ని రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం కదా. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. నక్షత్రాల గురించి తెలుసుకోవాలంటే ఎవరైనా ఇటుకలు తయారుచేసేవాడి దగ్గరికి వెళ్తారా? ఖచ్చితంగా వెళ్లరు. కాని ఆశ్చర్యంగా డబ్బు విషయానికొచ్చేసరికి మాత్రం కష్టపడి సంపాదించిన మొత్తాన్ని, ఎలాంటి అనుభవం లేని వాళ్ల మాటలు విని చాలామంది రిస్క్లో పెడుతుంటారు. కూడబెట్టిన సంపదను కాపాడుకోవాలంటే
సరైన సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం. రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవచ్చు అని చెప్పే ఔత్సాహికుల మాటలు ఎప్పుడూ ప్రమాదమే. దాని బదులు ప్రతిరోజూ డబ్బుతో డీల్ చేస్తూ పెట్టుబడుల మీద పూర్తి అవగాహన ఉన్న నిపుణుల దగ్గరే మనం సలహా తీసుకోవాలి. అప్పుడే మన మూలధనం సురక్షితంగా ఉంటుంది. మన చివరి విభాగానికొచ్చేశాం, సంపద యొక్క చివరి నియమాలు. ఇప్పటిదాకా చెప్పుకున్న వాటితో పాటు ఒక కంప్లీట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం ఇంకొన్ని ముఖ్యమైన రూల్స్ చూద్దాం. 5వ నియమం, సొంత ఇల్లు కలిగి ఉండటం. అద్దెకు పోయే డబ్బుని ఒక ఆస్తి కొనుగోలుకి వాడితే భవిష్యత్తులో మనకే ఒక స్థిరమైన ఆస్తి మిగులుతుంది కదా. 6వది, భవిష్యత్తు ఆదాయాన్ని భద్రపరచడం. అంటే రేపు మనం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు లేదా అనుకోని ఇబ్బందులొచ్చినప్పుడు ఆదుకునేలా ప్లాన్ చేసుకోవడం. ఇక 7వది, చాలా ముఖ్యమైనది, సంపాదించే సామర్థ్యాన్ని పెంచుకోవడం. ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మన సంపాదన కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ఈ రూల్స్ అన్నీ కలిసి మన చుట్టూ ఒక ఆర్థిక కోటను నిర్మిస్తాయి. ఇక అసలైన విషయం, అదృష్టదేవత ఎల్లప్పుడూ ఆచరణలో పెట్టేవారినే వరిస్తుంది. అదృష్టమంటే గాల్లోంచి రాదు. కరెక్ట్ టైంలో సరైన అవకాశాన్ని పట్టుకొని దాని వెంటనే అమలు చేసేవాళ్లనే అదృష్టం ఎప్పుడూ వెతుక్కుంటూ వస్తుంది. మరి ఫైనల్గా మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న ఇదే: అవకాశాలను చేజారిపోనివ్వకుండా ఈ రోజునుంచే మన సంపదను నిర్మించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? డబ్బు సంపాదించే నియమాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి, కానీ ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి మొదటి అడుగు వేసినవాళ్లే ఎప్పుడూ విజేతలుగా నిలుస్తారు. మరి ఆ అడుగు మీరు వేస్తున్నారా? ఆలోచించండి.